వెల్కమ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే గ్రహం, మొట్టమొదటి గ్రహం, స్వయంభూ గ్రహం. మొత్తం సృష్టిలో మొట్టమొదటిసారిగా స్వయంగా ఉద్భవించిన గ్రహం లేదా నక్షత్రం. ఈ మొత్తం విశ్వానికి సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పబడే గ్రహం సూర్యుడు. సో ఈ సూర్య భగవాన్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో మొదట స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లేదా ఎసోట్రిక్ ఆస్ట్రాలజీలో ఈ సూర్యుడిని ఏ విధంగా చెప్పారు అన్నది తెలుసుకుందాం. సో ఈ ప్లానెట్ సన్ లేదా సూర్య భగవానుడు మనకి తెలిసినట్టు సౌరమండలంలో ముఖ్యమైన ప్లానెట్, అసలు టోటల్ విశ్వం అంతా ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి కారణమైన ప్లానెట్, కాంతిని ప్రసరించే ప్లానెట్, ప్రకాశవంతమైన గ్రహం. దీన్ని సెంటర్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్ అని అంటారు, లేదా సోల్. మొత్తం యూనివర్స్కి సోల్ అంటే ఎనర్జీని ఇచ్చేది, వైటాలిటీని ఇచ్చేది, క్రియేషన్, టోటల్ క్రియేషన్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద గ్రావిటీ అని కూడా చెప్పుకుంటారు. అలానే సూర్య భగవాన్ గురించి వేదాలలో ప్రథమ పురుషుడు లేదా వేదాలకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిగుణాత్మక గుణాలు కూడా సూర్య భగవాన్తో సూచిస్తారు. శక్తికి ప్రథమ చిహ్నం సూర్యుడు. అలానే జ్యోతిష శాస్త్రంలో సింహరాశిని సూచిస్తాడు లేదా నియంత్రిస్తాడు, పాలిస్తాడు. అలానే సూర్యుడిని అహం అంటే, ఇక్కడ అహం అంటే అహంకారాన్ని తీసుకోకండి. అహం అంటే నేను, ఎగ్జిస్టెన్స్, నేను ఉన్నాను అన్న స్ఫురణ. మనిషికి కానీ జంతువులకు కానీ వాటికి ఆ స్ఫురణ కలిగించేవాడు సూర్యుడు. అది ఆత్మ అని కూడా మనం చెప్పుకుంటాం. అయితే ఈ సూర్యుడిని వేద పురుషుడిగా వేదాలు వర్ణిస్తున్నాయి. మొత్తం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కానీ లేదా ఈ యూనివర్స్ కానీ ప్లానెట్స్ సూర్యుడి చుట్టే తిరుగుతూ ఉంటాయి, భూమి సూర్యుని చుట్టే తిరుగుతూ ఉంటుంది. భూమిలో ఉన్న జంతుజాలం, జీవజాలం, ప్రాణికోటికి సోల్ని ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు, పోషణ చేసేవాడు. హెల్త్కు కూడా సూర్యభగవానుడు కారకుడు. జనరల్గా హెల్త్ బాగాలేకపోయినా కూడా సూర్యుడిని పూజించమంటారు. సో దీనిలో ద లైట్, ద లైఫ్ అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం అంతా సూర్యభగవానుడే. ప్రాణశక్తి, జీవకోటికి, భూమి మీద ఉన్న జీవకోటికి ప్రాణశక్తిని ఇచ్చేవాడు సూర్యభగవానుడే. అలానే జగత్తులో ఉన్న చీకటిని దూరం చేసి వెలుతురిని ప్రసాదించేవాడు సూర్యభగవానుడే. అలానే మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసేది కూడా సూర్యభగవానుడే. ఎందుకంటే అతను వేద పురుషుడి గురించే వేదాలన్నీ వర్ణించి చెప్తున్నాయి. అలానే సూర్యుడిని కాలపురుషుడు, సూర్యుడిని కాలపురుషుడు అని కూడా అంటారు. అందుకని సూర్యుడిని ఇండికేట్ చేసేటప్పుడు రథచక్రాలు ఎప్పటికీ ఆగవు, అలా ముందరికి ప్రయాణిస్తూనే ఉంటాయి అని రథచక్రాలతో సూచిస్తారు. ఎందుకంటే టైం అన్నది ఎప్పుడూ ఆగదు, అలా అది ముందరికి జరిగిపోతూనే ఉంటుంది. వెనక్కి వెళ్ళడం అన్నది జరగదు. కాబట్టి సూర్యభగవాన్ని రథం మీద కూర్చొని రథచక్రాలని ఆ టైంకి సింబలైజ్ చేసి సంకేతంగా చెప్తారు. అలానే ప్రాణశక్తి సూర్యభగవానుడు. మనకి బాడీలో ఒక శరీరంలో కూడా వెచ్చదనం ఉన్నంత వరకు మనిషికి ప్రాణం ఉన్నట్టు, ఎప్పుడైతే శరీరం చల్లగా కోల్డ్గా మారిపోతుందో ఆ ఆత్మశక్తి అన్నది శరీరంలోంచి విడిపడినట్టు మనకి చెప్తారు. అలానే శరీరంలో ఉన్న జఠరాగ్ని, మనకి జీర్ణశక్తి, అది కూడా సూర్యభగవానుడి కింద సంకేతంగా చూపిస్తారు. తర్వాత ముండేన్ ఆస్ట్రాలజీ. సో ముండేన్ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి ఇది మొత్తం దేశం గురించి, ప్రపంచంలో దేశంలో జరిగే మార్పుల గురించి మనం ముండేన్ ఆస్ట్రాలజీలో మనం చదువుకుంటాం. ఈ ముండేన్ ఆస్ట్రాలజీలో మనకి ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా ఈ ముండేన్ ఆస్ట్రాలజీని ఆధారంగా దాన్నే ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఇది సమాజంలో జరిగే రాజకీయ నాయకుల్ని, ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ని ఇండికేట్ చేస్తుంది. అలానే చదువు దగ్గరికి వచ్చేసరికి
సంస్కృతం నుండి పుట్టిన భాషలు, వాటి అనుబంధంతో వాటిని సంస్కృతం నుంచి వచ్చిన భాషల చదవడాన్ని, లిటరేచర్ని సూర్యుడు సూచిస్తాడు. అలాగే వైద్య వృత్తి, సోషల్ స్టడీస్, మీరు ఎంతమంది డాక్టర్స్, పెద్ద పెద్ద ఎనీ డాక్టర్ తాలూకా చార్ట్ తీసుకుంటే అందులో ఖచ్చితంగా సూర్యభగవానుడు స్ట్రాంగ్గా ఉంటాడు. అలాంటి వాళ్ళే వైద్య వృత్తిని చేపట్టగలరు. ఆ వైద్యాన్ని భయపడకుండా, ఊరికే కత్తులు ఇవి బ్లడ్ రోగాలు చూసి భయపడకుండా ధైర్యంగా ఇంకొక ప్రాణాన్ని కాపాడగలిగే అంత శక్తి సూర్యభగవాన్ నుంచి డాక్టర్స్కి వస్తుంది. అలానే బంగారాన్ని జూపిటర్ కూడా అని చెప్తారు. బంగారాన్ని సూర్యుడు కూడా సూచిస్తాడు. అలానే లోహాల్లో రాగి, తర్వాత గోధుమలు, సూర్యుడిని మిరియం గింజతో పోలుస్తారు. అదేవిధంగా అంటే అతనికి వచ్చే కోపాన్ని మిరియం గింజతో పోలుస్తారు. అలాగే రుచి దగ్గరికి వచ్చేసరికి ఘాటైన రుచులు, ఆ స్పైసెస్కి, నెక్స్ట్ రూబీ, డైమండ్స్, స్టోన్స్లో వీటిని, గోధుమలు, ఇంకా చాలా చాలా ఉంటాయి. నేను కొన్ని మాత్రమే ఇక్కడ లిస్ట్లో రాశాను. మన ఇంటర్నెట్లో చూసుకుంటే మనకి చాలా కారకత్వాలు దొరుకుతాయి. అలాగే సౌరశక్తి, కరెంటు, తర్వాత కీర్తి, విజయం, ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వం సూర్యుని చేత సూచించబడుతుంది. అందుకే ప్రభుత్వ నాయకులు, రాజకీయ నాయకులను కూడా సూర్యుని చేత, ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులని వీళ్ళందరినీ సూర్యునితో సూచిస్తారు. రాజకీయాలు, అలానే అధికారం, దర్పం, మంచి లాభాలు, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్, మంచి నేపథ్యం, ప్రతిష్టాత్మకమైన పరిపాలన, మంచి అంటే సన్ దగ్గరకు వచ్చేసరికి వీడు పేద, వీడు గొప్ప, వీడు ఉన్నవాడు, లేనివాడు అన్న తారతమ్యం లేకుండా మంచి పరిపాలన చేసేవాళ్ళు. తర్వాత నేటల్ ఆస్ట్రాలజీ అంటే ఇండివిజువల్ పర్సన్, ఒక పర్సన్ జాతకంలో సూర్యగ్రహం వేటిని సూచిస్తాడు అంటే ఇదంతా ఆస్ట్రాలజీ ప్రకారం తూర్పు దిక్కుని చూపిస్తాడు. మనకి ఫారెన్ ట్రావెల్స్ కానీ లేకపోతే వాస్తులో కానీ ఈ తూర్పు దిక్కు అన్నది సూర్యగ్రహం తాలూకా ప్లేస్మెంట్ని బట్టి చూస్తారనమాట. అలాగే తండ్రి, సూర్యభగవాన్ని తండ్రితోటి పోలుస్తారు. తండ్రి సమానమైన వాళ్ళు అంటే చిన్నాన్నలు, పెద్దనాన్నలు, అలానే తండ్రిలాగా మనకి ఒక దారి చూపించి మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా సూర్యభగవాన్తో సూచిస్తారు. తండ్రి లేదా తండ్రి సమానం, తండ్రి, పితృత్వం, అలానే పితృ సమాన వ్యక్తులు. అలానే కొడుకును కూడా సూర్యభగవాన్తో సూచిస్తారు, పుత్ర సంతానం. తర్వాత సృజనాత్మకత, క్రియేటివిటీ. న్యాచురల్ జోడియాక్ సైన్లో సింహానికి సూర్యుడు అధిపతి. అలాగే పంచమం అన్నది క్రియేటివిటీకి మనం సూచిస్తాం. అలానే అధికారం, సన్ అనగానే కింగ్ కదా, కాబట్టి అధికారం, న్యాయకత్వ లక్షణాలు, మంచి తేజస్సు, హుందాతనం, గంభీరమైన మనస్తత్వం, కానీ గంభీరమైన దేహదారుఢ్యం, మాటలో గంభీరత్వం, చూపులో గంభీరత్వం, అలానే వాళ్ళ ఆలోచనలో కూడా ఎక్కడ దిగజారుడు స్వభావం ఉండదు. చాలా గంభీరంగా ఉంటారు, న్యాయబద్ధంగా ఉంటారు, న్యాయానికి ప్రతిరూపం. అలానే శరీరంలో ఆరోగ్యాన్ని, అలానే అనారోగ్యాన్ని కూడా సూచిస్తాడు. అది ఎలా ఉంటుందా అన్నది మనం తర్వాత చూద్దాం. అలానే సన్ని, మనకి ఆస్ట్రాలజీలో సన్ని సూచించే సింబల్ ఒక డాట్, దాని చుట్టూ సర్కిల్, సెంటర్ విత్ సర్కంఫరెన్స్ అంటారు. సో సెంటర్ పాయింట్ అన్నది మొత్తం సృష్టికి మొత్తానికి సన్ అన్నవాడు సెంటర్ పాయింట్, సూర్యభగవానుడు సెంటర్ పాయింట్ కాబట్టి సెంటర్ పాయింట్తో సూచిస్తారు. అలానే క్రియేషన్, టోటల్ క్రియేషన్, ఈ ప్లానెట్స్, స్టార్స్, భూమి, ప్రాణకోటి, ఈ మొత్తం అంతా క్రియేషన్ ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి కారణం కూడా సూర్యుడే. కాబట్టి అతని క్రియేటివిటీ అన్నది పెరుగుతూ ఉంటుంది. అలాగా ఇలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని సర్కిల్తో, అంటే ఆ వ్యాప్తి అన్నదాన్ని సర్కిల్తో సూచించారనమాట. అది అలాగా పెరుగుతూ ఉంటుంది. మేనిఫెస్టేషన్,
అలా పెరుగుతూ ఉంటుంది. దానికి అంతం లేదు, సృష్టికి అంతం లేదు. సో అలానే సూర్య భగవానుడు ఊర్ధ్వలో అంటే ఒక సోల్ అన్నది చనిపోయిన తర్వాత, ఇది యోగ సాధకులకి ఇది బాగా తెలుస్తుంది. ఊర్ధ్వలోక ప్రయాణాన్ని సూర్య భగవాను నుంచి సూచిస్తారు. అలానే సూర్యుడి తాలూకా చలనాన్ని సూర్యుడు చలించడు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ మనం అక్కడ క్యాలిక్యులేషన్ కోసం చెప్పుకునేటప్పుడు ఇలాగ రాశి చక్రాన్ని, ఇది సౌత్ ఇండియన్ స్టైల్లో ఉన్న రాశి చక్రం, సౌత్ ఇండియన్ బర్త్ చార్ట్ ఇది. ఈ సౌత్ ఇండియన్ బర్త్ చార్ట్లో 360 డిగ్రీస్, 360 ఎందుకంటే ఎర్త్ రౌండ్గా ఉంటుంది కాబట్టి 360 డిగ్రీస్ సర్కిల్కి తీసుకున్నాం మనం. అలానే ప్రతి రాశికి 30 డిగ్రీస్ అలాట్ చేశారు. సో 30 డిగ్రీస్ ఇంటూ 12, 360 డిగ్రీస్ సర్కిల్ వచ్చేసింది మనకి. అయితే సూర్య భగవానుడు మనకి బర్త్ చార్ట్లో డిగ్రీస్ ప్రకారం ఈ రాశుల్లో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అని చూడడానికి ఒక రోజుకి 1 డిగ్రీ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. బర్త్ చార్ట్లో సన్, నేను చెప్పేది సోలార్ సన్ కాదు, స్పేస్లో ఉన్న సన్ కాదు, బర్త్ చార్ట్లో చూసేటప్పుడు సన్ అన్నది 1 డిగ్రీ 1 డే మూవ్ అవుతూ ఉంటుంది. సో రాశిచక్రంలో ఉన్న 300 డిగ్రీస్, 12 రాశులు, ఈచ్ రాశికి 30 డిగ్రీలు ఇచ్చారు. అలానే మనకి తెలుసు 27 నక్షత్రాలు ఉన్నాయి, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయని మనకు తెలుసు. అలానే ఒక నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు ఇచ్చారు. అలానే ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి, ఇది కూడా మనకు తెలుసు. ముందర నెక్స్ట్ వీడియోస్లో మనం దీని గురించి చదువుకుంటాం కూడా డీటెయిల్డ్గా. ఒక రాశిలో 30 పాదాలు ఉంటాయి, 30 డిగ్రీస్ ఉంటాయి. దీన్ని ఎలా డివైడ్ చేశారంటే ఒక పాదానికి 3 డిగ్రీస్ 20 మినిట్స్ ఇచ్చారు. సో ఆ విధంగా 1 డిగ్రీ 1 డే రాశిచక్రంలో సూర్యుడి తాలూకా చలనాన్ని మనం చూపిస్తాం. అలానే మీకు అనిపించవచ్చు సంవత్సరానికి 365 డేస్ ఉంటాయి కదా. సో సూర్యుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ అక్కడ స్టార్టింగ్ పాయింట్కి రావడానికి 1 డిగ్రీ 1 డే అయితే ఈ 365 డిగ్రీస్ ఎలా కంప్లీట్ అవుతాయి, మనకి 5 డేస్ డిఫరెన్స్ వస్తుంది కదా అనిపిస్తుంది. అయితే ఈ రాసుల తాలూకా సాగ్రిగేషన్ కూడా ప్లాసిడస్ భావ విభజనలో మనం తీసుకుంటే హ్రస్వరాశులు అంటే చిన్నవి, సమరాశులు ఈక్వల్ డిగ్రీస్తో ఉండేవి. అలానే దీర్ఘరాశులు అంటే 30 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటాయి. హ్రస్వరాశుల్లో ఏమో 30 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది, దీర్ఘరాశుల్లో 30 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటాయి. అవి ఇక్కడ మీకు చూపించాను. మేషం, వృషభం, మీనం, కుంభం ఇవి హ్రస్వరాశులు అన్నమాట. వీటిల్లో 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది. అలానే సమరాశులు మిథునం, కర్కాటకం, ధనుస్సు, మకరం ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటాయి. అలానే దీర్ఘరాశులు మనకేంటి సింహం, కన్య, తుల, వృశ్చికం ఇవి దీర్ఘరాశులు, ఇక్కడ 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటాయి. అలానే రోజుకి 24 గంటలని అంటారు కానీ ఎగ్జాక్ట్గా 24 అవర్స్ ఉండదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే శీతాకాలం మనకి వేసవికాలంలో కూడా రోజులు అన్నవి గంటలు అన్నవి తేడా వస్తుంది. సో ఆ విధంగా సూర్యుడి తాలూకా చలనం మొత్తం రాశి చక్రంలో 360 డిగ్రీస్కి 365 డేస్ 360 డిగ్రీస్ 365 డేస్లో ఫినిష్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఏ రాశిలో ఎప్పుడు ఎంట్రీ, ఏ రోజు ఎంట్రీ ఉంటుంది, ఏ రోజు నెక్స్ట్ రాశికి చలనం చేస్తాడు అన్నది మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. తర్వాత మార్కండేయ పురాణం ప్రకారం అలానే భాగవతంలో కూడా ఈ 12 రాశుల్లో సూర్యుడి తాలూకా చలనాన్ని చూసుకొని ఆ సూర్యుడి తాలూకా చలనం ఆ రాశుల్లో ఉన్నప్పుడు ఆ సూర్యుడికి
ద్వాదశ రాసుల్లోని ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి వాళ్ళకి పేర్లు ఇచ్చారు. ఆ రాశి తాలూకా సోల్ సెంటర్ మెయిన్ పాయింట్ ఏంటి అన్నది ఆ పేరులో, ఆ సూర్యుడికి ఇచ్చిన పేరులోనే మనకి అర్థం తెలిసిపోతుంది. దాన్ని చూద్దాం ఇప్పుడు. ఒక్కొక్క రాశిలోని సూర్యుడు చెలించేటప్పుడు ఆ సూర్యుడి తాలూకా మెయిన్ క్యారెక్టర్ ఏంటి, అతని పేరేంటి, ద్వాదశాదిత్యుల్ని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీకు రాసి ఉంది. సో మేషరాశిలో సూర్యుడిని చెలించేటప్పుడు ధాత అని పిలుస్తారంటే అతను సృష్టికర్త అనమాట. ఇది నేను చదివినప్పుడు నాకు అర్థమైన రీతిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది నాకు అర్థమైన రీతిలో చెప్తున్నాను. అయితే సూర్యుడు మేషరాశిలో సంచరించేటప్పుడు ధాత అని పేరిచ్చారు. సో ఈయన సృష్టికర్త అనమాట. అంటే మనకి కాలచక్ర కుండలిలో ఫస్ట్ మేషరాశి అనగానే అంటే ఒక శిశువు, ఒక సోల్ అన్నది భూమి మీదకు వచ్చి ప్రాణం పోసుకుందని అనుకుందాం. అది ధాత, సృష్టికర్త. నెక్స్ట్ వృషభ రాశిలోకి వచ్చేసరికి ఆర్యమ. ఈయన ప్రాణవాయువుని ఇస్తాడనమాట. ప్రాణవాయువు మనకి ఓకల్ కార్డ్స్ మూవ్ అవడానికి, మన స్వరపేటిక మూవ్ అవడానికి, అలాగే శ్వాస నిశ్వాసలు వచ్చినప్పుడే మనకు ఆ బిడ్డలోకి ప్రాణం వచ్చింది అని మనం చెప్పుకుంటాం. సో అలానే బాడీలో కూడా వాయువు అన్నది సంచరిస్తూ ఉంటుంది. సో ప్రాణవాయువు అనమాట. ఎప్పుడైతే సోల్ లోపలికి ఎంటర్ అయిందో అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి, అతను మాట్లాడతాడు. ఆ తర్వాత మూడో రాశి జెమిని, అది మిత్ర. అక్కడ సూర్యుడికి ఇచ్చిన పేరు మిత్ర. సో ఈయన మొత్తం విశ్వం పట్ల స్నేహపూర్వకమైన భావాన్ని కలిగి ఉంటాడు. తను ఏది చూస్తున్నాడో దాన్ని అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలానే థర్డ్ హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కూడా మనం చెప్పుకుంటాం. సో ఫోర్త్ హౌస్కి వచ్చేసరికి వరుణ. ఇతను వరుణుడు అంటే మనకి వర్షం అని కూడా మనం చెప్పుకుంటాం. అలానే ఈయన ఏంటంటే చాలా స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటాడు. ప్రేమని కురిపిస్తూ ఉంటాడు. మేబీ అందుకే వరుణ అని పేరు ఇచ్చారేమో. అలాగే ఫోర్త్ హౌస్ ఆఫ్ మదర్లీ నేచర్. మన తల్లికి ఫోర్త్ హౌస్ అని చెప్పుకుంటాం ఆస్ట్రాలజీలో. సో అది కూడా విపరీతమైన స్వచ్ఛమైన ప్రేమని చూపిస్తూ ఉంటాడు. అలానే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అనైతిక కార్యక్రమాలు ఏవైనా తప్పుడు పనులు చేస్తే మట్టుకు వెంటనే శిక్షిస్తాడు ఈయన. పిడుగులు కురిపించినట్టు శిక్షిస్తాడనమాట. అలానే సన్ లియోలో సంచరిస్తున్నప్పుడు అది అతని సొంత హౌస్. ఇక్కడ ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడు అంటే అగైన్ మళ్ళీ సృష్టికర్త, పాలకుడు. ఇంద్రుని తాలూకా పదవి అదంతా మనకి తెలిసిందే. ముఖ్యమైన ఆదిత్యుడు అనమాట. ఇక్కడంతా ఫిజికల్ హ్యాపీనెస్, మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అన్నది పంచమం. అలాగే మనం జాతక చక్రంలో కూడా పంచమాన్ని ఎంటర్టైన్మెంట్ కింద తీసుకుంటాం. సో భౌతిక ఆనందాన్ని ఇక్కడ ఆ సోల్ అనేది అనుభవిస్తూ ఉంటుంది. తర్వాత వర్గో, సిక్స్త్ హౌస్ వచ్చేసరికి వివస్వాన్. అతను సొసైటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలానే సిక్స్త్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ సర్వీస్ అండ్ అనారోగ్యాన్ని కూడా సూచిస్తుంది. సో ఇక్కడ సోల్ వచ్చేసరికి అతను చేసే పని కన్నా సేవ ఎక్కువ ఉంటుంది. అలానే ఆరోగ్యాన్ని కూడా సూర్యుడు ఆ సోల్కి ఇస్తూ ఉంటాడనమాట. అలానే సెవెంత్ హౌస్ వచ్చేసరికి పుష్ణ. ఇది ఆహారము, పోషణ. సెవెంత్ హౌస్ అవతల వ్యక్తితోటి బంధాలు, మనం ఎలాంటివి బంధాలని మనం వాళ్ళతో పెంచుకుంటాం. అలానే పోషణ కాబట్టి రుచి, ఫుడ్, వీటన్నిటిని చూపిస్తాడు. అలానే సన్ ఇన్ స్కార్పియో అన్నది అక్కడ పర్జన్య. సో ఆ స్కార్పియోనే ఒక రహస్య జ్ఞాన భండారం అని చెప్పుకుంటాం. వృశ్చిక రాశి బర్త్ అండ్ రీబర్త్ అని సూచిస్తుంది. మన ఆస్ట్రాలజీలో 8th హౌస్ భావాలు చదువుకుంటున్నప్పుడు అక్కడ మనం చదువుకుందాం. సో పర్జన్య అని వచ్చేసరికి ఇక్కడ జ్ఞానం, రహస్య జ్ఞానం, అది కూడా అకల్ట్ సైన్స్ని వృశ్చిక రాశి నుంచే చెప్తారు. మరియు శక్తి, అలాగే పోరాటం, లోతైన పరిశోధన. చాలామంది సైంటిస్టులకి వృశ్చిక రాశిలో మంచి మంచి ప్లానెట్స్ ఉంటాయి. అలానే రక్షణ, ఎందుకంటే వృశ్చిక రాశికి మళ్ళీ మార్స్ అధిపతి. మార్స్ని మనం ప్రొటెక్టర్, సైన్యం,
అలా కూడా చెప్పుకుంటాం. అన్నీ మిక్స్ అవుతున్నాయి. మనం ఇక్కడ సన్ గురించే మాట్లాడుకుందాం. మిగిలిన వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, సన్ ఇన్ సాజిటేరియస్ ధనుస్సు రాశిలో అంశుమన్ అనే సూర్య భగవానుడిని పిలుస్తారు. సో, ఇతను మెయిన్‌గా సంతానం అంటే రీప్రొడక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సూర్య భగవానుడు సోల్‌కి. నెక్స్ట్ జనరేషన్‌కి ఇప్పుడు 8th హౌస్‌లో చేసిన రీసెర్చ్ అదంతా ఎవరికి ఇస్తారు? నెక్స్ట్ జనరేషన్‌లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. అంటే 9th హౌస్ సాజిటేరియస్. అది జ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్స్‌కి పంచడం అనమాట. అలాగే 9వ స్థానం అనేది గురుస్థానం. గురువు అన్నవాడు ఏం చేస్తాడు? అజ్ఞానంలో ఉన్న స్టూడెంట్స్‌ని, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుతురులోకి తెస్తాడు. అది సన్ తాలూకా ముఖ్యమైన లక్షణం. అలానే క్యాప్రికాన్ అంటే 10th హౌస్. మకరంలోని భాగ. సో, ఇక్కడ ఇది అదృష్టాన్ని చూపిస్తుందనమాట. అంటే అక్కడ 8th హౌస్‌లో రహస్య జ్ఞానాన్ని, శక్తిని, పోరాట స్ఫూర్తిని అన్నిటిని తెలుసుకున్నాడు. 9th హౌస్‌లో నెక్స్ట్ జనరేషన్స్‌కి దాన్ని పక్షపాతం లేకుండా రాజుకి ఎప్పుడు పేద, గొప్ప, ధనిక అన్న పక్షపాతం ఉండదు కదా! అందరికీ ఈక్వల్‌గా తన జ్ఞానాన్ని పంచి ఇస్తాడు. ధనాన్నైనా పంచి ఇస్తాడు. ఆరోగ్యాన్ని కూడా అలాగే ఇస్తాడు. సో, వీటన్నిటిని 10th హౌస్ అక్కడ కర్మస్థానం అనమాట. అదృష్టాన్ని కూడా ఇస్తాడు. భాగ్యం. అలానే భాగ అన్నది డివిజన్ అని కూడా చెప్పుకోవచ్చు. సన్ ఇన్ ఎక్వేరియస్ కుంభరాశిలో త్వష్ణ. ఈ ఈ కుంభరాశిని సహజంగానే ఇన్నోవేటివ్ రాశి అని చెప్పుకుంటారు. కుంభంలో చాలా అంటే అడ్వాన్స్డ్ జ్ఞానం, అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ కుంభంలోని సూర్యభగవానుడు చాలా బాగా పనిచేస్తాడు. అలానే అంటే సోల్ అన్నవాడు కుంభరాశిలో కొత్త విషయాల్ని సెర్చ్ చేయడం కానీ, కొత్త విషయాలను కనిపెట్టడం కానీ, కొత్త జ్ఞానం సంపాదించి దాంతోటి కొత్త విషయాల్ని కనిపెట్టడం అనమాట. అలానే సన్ ఇన్ పైసిస్ మీనరాశి, ఇది విష్ణు. సో, ఇక్కడ 12th హౌస్ కూడా సేవని సూచిస్తుంది. మనకి 6th హౌస్లో ఎలా అయితే సేవ సూచిస్తుందో 12th హౌస్ కూడా సేవ సూచిస్తుంది. నిస్వార్థమైన సేవ. అలానే మనకి ఏరిస్లో ఎక్కడైతే సృష్టి అంటే సోల్ అన్నది పుట్టుక అనేది జరుగుతుందో, అలానే 12th హౌస్లోని అది ఊర్ధ్వలోక ప్రయాణాలు ఏదైనా నెక్స్ట్ దాని ప్రయాణం అన్నది 12th హౌస్లో మనకి తెలుస్తుంది. సో, ఇలా అనమాట ఒక సోల్ మేషంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ ఫస్ట్ హౌస్ నుంచి మళ్ళీ 12th హౌస్ వరకు ఒక సోల్ తాలూకా జర్నీని ఇలా వివిధ పేర్లతోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కానీ ఇది నాకు అర్థమైన విషయం. సో, నెక్స్ట్ మనం నేటల్ ఆస్ట్రాలజీయే దాంట్లోనే జన్మజాతకంలోనే ఒక మనిషి తాలూకా జాతక చక్రం మనం చదివేటప్పుడు సన్ తాలూకా లక్షణాలు, ఏ క్యారెక్టరిస్టిక్స్ అన్నవి సన్కి ఇచ్చారు జ్యోతిష్యంలో. జ్యోతిష్యం అనేది ఒక క్యాలిక్యులేషన్ అనుకుంటే దాంట్లో కొన్ని వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు ఈ ప్లానెట్స్, నక్షత్రాలు, రాసులు, వాటి కారకత ఇవన్నీ వేరియబుల్స్. వీటికి ఒక్కొక్క దీనికి సింబల్స్ ఇచ్చారు, వీటికి క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇచ్చారు. అది ఏంటి ఆ క్యాలిక్యులేషన్స్ మనకి అర్థం అవ్వడం కోసం. కాబట్టి జన్మజాతకంలో ఒక ప్లానెట్ బాగుంది లేదా ఒక ప్లానెట్ బాగాలేదు అని చెప్పడానికి లేదు. అవి ఆ జన్మజాతకంలో గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, వాటి అమరిక ఎలా ఉంది అన్ని బర్త్ చార్ట్ చూడగానే, బర్త్ చార్ట్ అనేది ఒక గ్రహం రూల్ చేయదు. అన్ని గ్రహాలు ఈక్వల్గానే వాళ్ళ డ్యూటీస్ని చేస్తాయి. కాబట్టి జన్మజాతకంలో టోటల్ గ్రహాల తాలూకా అమరికని బట్టి అది ప్రతికూలంగా ప్రవర్తిస్తుందా లేదా అనుకూలంగా ప్రవర్తిస్తుందా అన్నది మనం నిర్ణయించాలి. ఒక్క క్యారెక్టరిస్టిక్ లేకపోతే ఒక్క రాశి, ఒక్క భావం, ఒక్క నక్షత్రం వల్ల ఏమీ జరగదు. సో, అమరికయే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనం యూట్యూబ్ అంటే నెక్స్ట్ ఛానల్స్లో కూడా వీడియోస్ నేను అప్లోడ్ చేసేటప్పుడు ప్రతి ప్లానెట్కి ఫేవరబుల్ క్వాలిటీస్, అన్ఫేవరబుల్ క్వాలిటీస్ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, టోటల్ బర్త్ చార్ట్
మొత్తం అంతా చూడాలి. చూసిన తర్వాతే మనం ఒక నిర్ణయానికి రావాలి. సరే, ఇప్పుడు ఫేవరబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద సన్. ఒక బర్త్ చార్ట్లో, ఒక జన్మ జాతకంలో సన్ ఫేవరబుల్గా ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి ఉండే క్వాలిటీస్, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆ వ్యక్తి యాంబిషియస్గా ఉంటాడు. బద్ధకంగా కూర్చోవడం కాకుండా యాంబిషియస్గా ఉంటాడు. ఒకవేళ అతను వెళ్ళే ప్రాసెస్లో, అతను చేసే పనిలో ఏవైనా 1-2 ఎదురు దెబ్బలు తగిలినా కూడా విజయం సాధించడమే అతని సంకల్పం. చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఇట్స్ ఓకే. కింద పడినా కూడా మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు, ఫైనల్గా విజయాన్ని సాధిస్తాడు. సో యాంబిషియస్గా ఉంటాడు. అలానే కరేజ్, ఈ దెబ్బలకి వాటికి భయపడిపోడు, అన్నీ ఎదుర్కొంటాడు, తన గమ్యాన్ని చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అలానే చరిష్మా, చార్ట్లో జన్మజాతకంలో సన్ ఎప్పుడైతే బాగుంటాడో ఆ వ్యక్తి చూడడానికంటే ఫిజికల్గా, మెంటల్గా ఎలాగైతే అంబిషియస్గా కరేజియస్గా ఉంటారో అలాగే ఫిజికల్ క్వాలిటీస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఒక చరిష్మా ఒక అట్రాక్టివ్నెస్ ఉంటుందన్నమాట. ఒక చార్మింగ్ పర్సనాలిటీ ఉంటుంది, ఒక చార్మింగ్ కళ్ళు, ఫేస్ కానీ, లేకపోతే ఒక బాడీ లాంగ్వేజ్, కూర్చోవడం కానీ, నడక కానీ, మాట్లాడే విధానం కానీ, దాంట్లో ఒక చార్మ్ ఉంటుంది, అది అట్రాక్టివ్గా ఉంటుంది. అలానే ఆనర్, నిజాయితీ అంటే ప్రాణం పెడతారు వీళ్ళు. వాళ్ళు నిజాయితీగా ఉంటారు, అలాగే నిజాయితీని ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. అలానే సన్ అంటే మనం కింగ్ అనుకున్నాం. కింగ్ రాజుకి ఎలా అయితే పవర్, కాన్ఫిడెన్స్, అథారిటీ ఉంటుందో శౌర్యం ఉంటుంది, పరాక్రమం ఉంటుంది, యుద్ధాలు చేస్తాడు, గెలుపు కోసం అన్ని రకాల గెలుపుని సాధించడానికి అన్ని రకాల సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా ట్రై చేస్తాడు. అలానే విపరీతమైన కరుణ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా మంచితనం ఉంటుంది. ఆ మంచితనం, ఆ కరుణ అన్నది మనం ముందర చెప్పుకున్నట్టే, పేదవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరి మీద ఎలా అయితే సూర్యరశ్మి అందరి మీద ఈక్వల్గా ప్రసరిస్తుందో, వీళ్ళ కరుణ, వీళ్ళ ప్రేమ అవి కూడా అందరి మీద ఈక్వల్గా ఉంటాయి. వెరీ కైండ్ పర్సనాలిటీ. అలాగే చారిటీస్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి ఎప్పుడు మనం ముందర మాట్లాడుకున్నట్టే హోప్ అన్నది ఎప్పుడు ఉంటుంది. కింద పడినా కూడా వాళ్ళు లేస్తారు. వాళ్ళు కింద పడ్డామని వాళ్ళ బాధ కూడా పడరు. వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్. చాలా లాయల్గా ఉంటారు, చాలా నిజాయితీ అంటే ప్రాణం పెట్టేస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్, ఎప్పుడైనా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సనాలిటీ ఏంటంటే తను ఎదుగుతాడు, పక్క వాళ్ళని కూడా ఎదగనిస్తాడు, పక్క వాళ్ళు కూడా ఎదగడానికి సాయపడతాడు. అంతేగాని ఈర్ష్య, అసూయ ఇలాంటివి సన్ స్ట్రాంగ్గా ఉన్న చార్ట్లో ఈర్ష్య, అసూయ లాంటివి ఉండవు. అతను బాగుపడతాడు, పక్క వాళ్ళు బాగుపడడానికి సాయం చేస్తాడు, వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటే చూసి ఆనందిస్తాడు కూడా. అలానే సూర్యభగవానుడు హెల్త్, వైటాలిటీ బాగా ఉన్న వాళ్ళకి, హెల్త్ కండిషన్స్ బాగా ఉన్న వాళ్ళకి రోగాలు రావా అంటే వస్తాయి. రోగాలు వచ్చినా కూడా వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా, తొందరగా జరుగుతుంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే, ఎవరికైతే చార్ట్లో సన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. అలానే గుడ్ రిలేషన్షిప్ విత్ ఫాదర్, ఎందుకంటే సూర్యుడు పితృత్వాన్ని చూపిస్తూ ఉంటాడు, పితృ సమానమైన వ్యక్తుల్ని కూడా సూచిస్తూ ఉంటాడు. అలాగే సూర్యుడు గవర్నమెంట్ అథారిటేటివ్ ఫిగర్స్ కాబట్టి బాస్ని సూచిస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడైతే సూర్యుడు జన్మజాతకంలో బాగుంటాడో వీళ్ళందరితోటి రిలేషన్షిప్ బాగుంటుంది, చక్కగా ఉంటుంది అన్నమాట. మంచి హెల్త్ కూడా ఉంటుంది, తండ్రికి కానీ, తనకి కానీ, తండ్రికి కానీ, కొడుకుకి కానీ. చార్ట్లో బాగున్నాడంటే వీళ్ళు 3 జనరేషన్స్ కూడా హెల్త్ బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మిగిలినవి వాళ్ళ చార్ట్లను చూసి చెప్పాలి. కానీ ఇన్ జనరల్ సన్ బాగున్నాడు అంటే తండ్రి ఆరోగ్యం బాగుంటుంది, తన ఆరోగ్యం బాగుంటుంది, కొడుకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇదే సన్ అన్ఫేవరబుల్ సన్ అయ్యాడు అనుకోండి, అంటే ఈ గ్రహాల జన్మజాతకంలో గ్రహాల అమరికలో కొంచెం తేడాలు అన్నవి ఉంటాయి. అవి మనం నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి మాట్లాడుకుందాం. సో అన్ఫేవరబుల్ సన్ క్యారెక్టరిస్టిక్స్, వేరే ఏదైనా ప్లానెట్ చేత ఈ సూర్యభగవానుడు సన్ అన్న ప్లానెట్ పీడించబడితే అప్పుడు ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు,
ఆ బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో పర్సన్ ఏంటి, చాలా ప్రౌడ్గా ఉంటాడనమాట. ఏమీ సాధించడు, ఏమీ చెయ్యడు, అయినా కూడా ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే గుణం వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రౌడ్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు, చాలా గొప్ప వాళ్ళ కింద ఫీల్ అయిపోతూ ఉంటారు. సో దే ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళు అతన్ని రెస్పెక్ట్ చేయాలి. వీడు మటుకు ఎవరికి, ఈ వ్యక్తి మటుకు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు. అలానే ఒక ఇన్సెక్యూరిటీ అనమాట, న్యూన్యతా భావం అంటారు కదా, అది బాగా ఉంటుంది వీళ్ళల్లో. పక్క వాళ్ళ గొప్పతనాన్ని వీళ్ళు తట్టుకోలేరు. ఎవరైనా ఒక వ్యక్తిని మనం పొగిడాం అనుకోండి, వీళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనగానే ఎదురు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అది వినలేరు అనమాట, పక్క వాళ్ళ పొగడతలను వినలేరు. వీళ్ళనే పొగడాలి అందరూ. లేదా అంటే ఆ వ్యక్తి గురించి అయినా అబద్ధాలు ఆడడం, తప్పుల మాటలు మాట్లాడడం, గాసిప్ స్ప్రెడ్ చేయడం, ఏదైనా చేసి అవతల వ్యక్తి వీడు తక్కువ అని చూపించాలి. అలాంటి క్యారెక్టర్ ఉంటుందన్నమాట. ఎప్పుడు మిస్టేక్ వాళ్ళ తప్పు వాళ్ళు చేసినా కూడా వాళ్ళ తప్పుని ఎప్పుడూ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ తప్పు ఒప్పుకోకుండా వెంటనే పక్క వాళ్ళ మీద తోసేస్తారనమాట. వీడు తప్పు చేశాడు, వీడు ఇలా చేయడం వల్ల నేను అలా చేశాను. అవునా, నాకు తెలీదే, ఏదో చేయిస్తాను, ఏదో పొరపాటున అలా అయిపోయి ఉంటుందిలే. దే నెవర్ ఫీల్ సారీ ఇన్ రియలీ. నిజంగా వాళ్ళు సారీ ఎప్పుడూ ఫీల్ అవ్వరు. ఏదో సారీ చెప్పేస్తే పని అయిపోతుందిలే అన్నట్టు ఏదో సారీ అన్నది వాళ్ళ మొహాన పడేస్తారు అంతే. ఫాల్స్ ఈగోతోటి వాళ్ళ జీవితం నడుస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి తొందరగా కోపం రావడం, తొందరగా సూజిభాగం అంటూ రక్త ప్రసరణ వ్యవస్థని కూడా సూచిస్తూ ఉంటాడు బాడీలో. వీళ్ళకి కోపం తొందరగా వస్తుంది, బీపీ తొందరగా వచ్చేస్తుంది, నెర్వ్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బీపీ, హార్ట్ అటాక్స్తో పాటు బ్రెయిన్లో నెర్వ్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు పక్క వాళ్ళ గొప్పతనాన్ని ఎప్పుడైతే ఒప్పుకోలేడు, అధికార దర్పం చూపించాలి. ఒకవేళ తను చేస్తున్నది తప్పే అయినా కూడా, తప్పని అతనికి తెలిసినా కూడా, రియలైజ్ అయినా కూడా నాది తప్పు అని ఒప్పుకోడు. అలానే పద్ధతి మార్చుకోడు. అవతల వాళ్ళు సఫర్ అయినా కూడా నాకు అనవసరం, నేను అనుకున్నదే జరగాలి అనే ఒక మెంటాలిటీ ఉంటుంది. జెలసీ ఉంటుంది, ఎదుట వాళ్ళు పైకి ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేరు. అలానే విపరీతమైన కోపం ఉంటుంది, లేజీ ఉంటుంది, యాంబిషియస్గా ఉన్నట్టే మాట్లాడతారు వీళ్ళు. మాటల్లో విపరీతమైన యాంబిషియస్నెస్ కనిపిస్తుంది, కానీ ఇన్ రియాలిటీ సగం పని చేస్తారు, సగం పక్క వాళ్ళకి వదిలేస్తారు, పక్క వాళ్ళ మీద తోసేస్తారు. సో వీళ్ళు ఒక సిన్సియర్గా ఒక పనిని చేపట్టి దాన్ని పూర్తి చేయడం అన్నది జరగదు. అలానే వీళ్ళకి ఈ న్యూన్యతాభావంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుందో, అవతల వ్యక్తి వచ్చి చాలా మర్యాదగా అది కాదమ్మా ఇది అని ఒక్క మాట అన్నా కూడా వీళ్ళు తట్టుకోలేక ఏం చేస్తారు, ఇంకా విపరీతమైన మాటలు విసరడం. అంటే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడవకున్నట్టు వీళ్ళే బయటపడిపోయి వీళ్ళే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల అరవడం స్టార్ట్ చేస్తారు. ఇదే స్ట్రాంగ్ సన్ ఏం చేస్తాడు, ఇలాంటివి ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటప్పుడు స్ట్రాంగ్గా జాతకంలో సన్ ఉన్నా కూడా సొసైటీ నుంచి ఉండాల్సిన కొన్ని ప్రెషర్స్ అనేవి మనిషికి ఉంటాయి కదా. సో ఆ టైంలో సన్ స్ట్రాంగ్గా ఉన్న చార్ట్లోని ఆ మనిషి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే పక్క వాళ్ళ మీద నిందలు వేయడం కానీ, ఎస్కేప్ అయిపోవడం కానీ, ఇలాంటివి ఏవి చేయకుండా ఓకే ఐ విల్ టేక్ మై రెస్పాన్సిబిలిటీ, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే సన్ను మెలిఫిక్ అన్ఫేవరబుల్గా ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి ఎస్కేపిజం ఉంటుంది, ఎప్పుడు స్టాండ్ తీసుకోరు, మాట మీద నిలబడరు. అలానే ఎప్పుడైతే పూర్ విల్ పవర్, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అలాగే వీళ్ళని ఎందైనా పని చేయాలన్నా కూడా పొగడాలన్నమాట. పొగిడితే కానీ వీళ్ళకి అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వీళ్ళని ఇంకొక పర్సన్ లాగుతూనే ఉండాలి. వాళ్ళంతట వాళ్ళు ఏ పని చేయడానికి ముందరికి రారు, చాలా లేజీగా ఉంటారు, ఎంతూజియాజం కూడా ఎక్కువ ఉండదు. అలానే సన్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఎలా అయితే హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుందో, వీళ్ళకి సన్ అన్ఫేవరబుల్గా ఉన్న వాళ్ళకి వీక్ హెల్త్ ఉంటుంది, వీక్ స్టామినా ఉంటుంది. ఏదైనా రోగం వచ్చినా కూడా తగ్గడానికి, హీల్ అవ్వడానికి టైం పడుతుంది.
హీల్ అవుతుంది, కానీ టైం పడుతుందన్నమాట బేసిక్గా. అలాగే పితృకారకుడు అని చెప్పుకున్నాం కదా మనం. పితృకారకుడు లేదా పితృ సమానమైన వ్యక్తుల్ని సూచిస్తాడు. అలానే కొడుకుని సూచిస్తాడు. హయ్యర్ అథారిటీస్, బాస్, గవర్నమెంట్ని కూడా సన్ సూచిస్తాడని చెప్పుకున్నాం. పాజిటివ్గా ఉంటే వీళ్ళందరి దగ్గర నుంచి ఫేవర్స్ వస్తాయి, గవర్నమెంట్ నుంచి ఫేవర్స్ వస్తాయి, అలానే మంచి రిలేషన్షిప్ ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. కానీ అన్ఫేవరబుల్ సన్ దగ్గరకు వచ్చేసరికి గవర్నమెంట్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పోలీసుల దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లిటిగేషన్స్లో పడతారు. అలానే జాబ్లో హయ్యర్ అథారిటీస్ వాళ్ళతోటి ప్రాబ్లం ఉంటుంది. తండ్రి తాలూకా హెల్త్ ప్రాబ్లంగా ఉంటుంది, వీళ్ళ హెల్త్ ప్రాబ్లంగానే ఉంటుంది, పిల్లల హెల్త్ కూడా బిగినింగ్లో ప్రాబ్లంగానే ఉంటుంది. అలానే ఈ లో కాన్ఫిడెన్స్, లో వైటాలిటీ, లేజీనెస్, అంబిషన్స్ లేకపోవడం, ఈ ఇన్సల్టింగ్ నేచరు, ఈ హై బీపీ, ఇవన్నీ ఈ లక్షణాల వల్ల కొన్నాళ్ళకి వీళ్ళకి పర్సనాలిటీ డిజార్డర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇమ్యూనిటీ లోగా ఉంటుంది, అది హెల్త్ వైజ్. మెంటల్ డిజార్డర్స్ అన్నమాట, అవి కూడా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. మిగిలిన ప్లానెట్ తాలూకా ఎఫెక్ట్ కూడా మనం చూసుకోవాలి. అలానే సూర్యుని వల్ల వచ్చే అనారోగ్య పరిస్థితులు, విటమిన్ డి డెఫిషియన్సీ రావచ్చు, బలహీనమైన కంటి చూపు, అక్కడ వీనస్ కూడా పనిచేస్తుంది. అలాగే సన్ కూడా కారకుడు. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పులు వీళ్ళకి బాగా వస్తాయి. ఇందాక చెప్పినట్టు నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అలానే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పారాలిసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. రైట్ సైడ్ బాడీలో పారాలిసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలానే మనం జఠరాగ్ని అని చెప్పుకున్నాం సన్ని. సో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నెర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రక్తపోటు అంటే బీపీ, గుండె పోటు. అలానే సన్ బోన్స్కి కారకుడు, అంటే నాట్ ఓన్లీ బోన్స్, స్పైన్కి కారకుడు. మనకి స్కల్ నుంచి కింద కాళ్ళ వరకు ఎముకలు మొత్తం కుండలి మొత్తం చూపిస్తుంది. మనం మెడికల్ ఆస్ట్రాలజీలో అది చదువుకుంటాం ముందర నెక్స్ట్ వీడియోస్లో. సో స్పైన్కి కారకుడు. స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఆ జాతకాల్లో కూడా సన్ను బలహీనత అనేది మనకి కనిపిస్తుంది. అలానే ఓసిడీస్ రావడానికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ ఎప్పుడైతే లోగా ఉంటుందో వాళ్ళకి రోగాలు వచ్చినా కూడా తగ్గడానికి టైం పడుతుంది. సో ఇది సూర్యభగవానుడి గురించి. ఇది స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో సన్ని ఎలా సూచిస్తారు, ముండేన్ ఆస్ట్రాలజీలో అంటే సమాజంలో సూర్యభగవానుడి తాలూకా పాత్ర ఏంటి, అలాగే జన్మజాతకంలో ఇండివిజువల్ వ్యక్తి బర్త్ చార్ట్లో సూర్యుడి తాలూకా పాత్ర ఏంటి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్లానెట్స్ అన్నీ 1 by 1 అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.